హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మానస. ఈరోజు మనతో పడినటువంటి గెస్ట్ బత్తుల ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే మానస. సార్, ఇప్పుడు కంగనా రనౌత్ ఒక మూవీ తీయడం జరిగింది, ఎమర్జెన్సీ అనే టైటిల్ పెట్టుకొని. సో దానికి సంజయ్ గుప్తా అనే అతను చాలా కమెంట్స్ చేస్తున్నారు. కాంట్రవర్సీ టాపిక్ అవుతుంది ఇప్పుడు ఇది. సో ఆ మూవీలో ఉన్నటువంటి మెసేజ్ ఏంటి, ఆయన ఎందుకు అన్ని కమెంట్స్ చేస్తున్నారు అంటే వీళ్ళిద్దరికి ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఆ మూవీ స్టోరీ బాగాలేదా, మెసేజ్ లేదా, ఏంటి అనేది మీ మాటల్లో చెప్పండి. కంగనా రనౌత్ ఎమర్జెన్సీ అనే ఒక సినిమా తీసింది. ఆ సినిమా ఆమె ఓన్ డైరెక్షన్లో, అందులో ప్రధాన పాత్ర కూడా ఆమె పోషించింది. అసలు ఎమర్జెన్సీ అనేది ఈ తరం వాళ్ళకు తెలియదు, మా తరం వాళ్ళకు కూడా సరిగా తెలియదు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ విధించింది. అప్పుడు ఆ టైంలో చాలా గొడవలు అయినాయి, అరాచకాలు అయినాయి, చాలామందిని అరెస్ట్ చేశారు. బ్యాక్ స్టోరీస్ చాలా ఉన్నాయి అందులో. అయితే ఆ ఎమర్జెన్సీ అనే కథలో సరిగా తీయలేదు అని సంజయ్ గుప్తా అనే ఆయన విమర్శించారు. అయితే దానికి కంగనా రనౌత్ ఏముంటుందంటే, అయ్యే సినిమా రిలీజ్ కాకముందే నువ్వు ఎట్ట మాట్లాడతావు, దాంట్లో పలానా క్యారెక్టర్ ఉంది, పలానా క్యారెక్టర్ ఉంటుంది అని ఎట్ట మాట్లాడతావు. సినిమా వచ్చిన తర్వాత సబ్జెక్ట్ ఏంది, అందులో నటించిన నటీనటులు ఏంది, అభూత కల్పనానా లేకుంటే ఎమర్జెన్సీ టైంలో జరిగిన ఓ బ్యాక్ స్టోరీనా ఏంటి అనేది మాట్లాడాలి. కానీ ఏం తెలియకుండా ఎట్లంటే అడ్డగోలుగా కామెంట్లు చేయడం చాలా తప్పు అని ఆమె అదే స్థాయిలో విమర్శించింది. మరి ఆ సంజయ్ గుప్తా అనేటైనా ఆయన కూడా ఒక పెద్ద నిర్మాత. అంటే ఇప్పుడుండే మనం చాలాసార్లు మాట్లాడుకున్నట్లు ఇది కూడా ఒక యాంటీ పబ్లిసిటీ అవుతుంది. ఎమర్జెన్సీ అనే సినిమా తీసిందని ఎవరికి తెలుసు, అది వచ్చినా కూడా ఎవరు అంటే ఈమె పొలిటీషియన్, ఈమె కూడా ఎంపీనే నాతో. కాబట్టి ఒక పొలిటికల్ సినిమా తీసింది, అది జనాల్లోకి పోవడానికి కూడా ఇలాంటి కాంట్రవర్సీలు జరగడం మామూలు. కంగనా రనౌత్ అంటేనే లేడీ చాలా ఎరగెంట్ గా ఉంటది ఇండస్ట్రీలో అనేది ఒక టాక్ ఉంది. దట్టు ఏం చేసినా ఒక కాంట్రవర్సీ అయితే ఉంటుంది కంగనా రనౌత్ ఇండస్ట్రీలో. అలానే ఇప్పుడు ఇది కూడా ఏమో అని అనుకుంటున్నాం. మీరేమో ఒక ప్రమోషన్ స్టంట్ ఇది అన్నట్టు మీరు చెప్తున్నారు. ప్రమోషన్ స్టంట్ అని గ్యారంటీ చెప్పడం లే, ఇలా కూడా ప్రమోషన్ చేసుకుంటారు కొందరు. ఇది మామూలుగా హిందీ చిత్ర పరిశ్రమలో ఇది మామూలే. ఇదే కాదు, ఒక హీరోయిన్కు అవకాశాలు సరిగా రాలేదనుకో, ఆ హీరోయిన్ గురించి ఒక పలానా హీరోతో అక్రమ సంబంధం ఉంది, ఇలాంటి వీళ్ళిద్దరు డేటింగ్ చేస్తున్నారు, పలానా చోట దొరికారు అని వాళ్ళే రాయించుకుంటారు. ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆమె పేరు రావాలి, ఆమెనే కాంట్రవర్షియల్ రాయించుకుంటారు. ఆ సంప్రదాయం ఉంది అక్కడ. సినిమా విషయంలో కూడా ఇలాంటి కాంట్రవర్షియలే జరుగుతూ ఉంటాయని నా అభిప్రాయం. ఏదేమైనా కంగనా రనౌత్ అనే ఆమె ఒక పొలిటీషియన్, డాషింగ్ అండ్ డేరింగ్, ఏది చేసినా అని అందరూ ఒక వైపు వెళ్తుంటే ఆమె ఇంకొక వైపు వెళ్తుంది. అంటే సహజత్వానికి దగ్గరగా ఇది ఇలా కాదు అలా కాదు అని సమర్థించదు. ఇది నిజమంటే అది నిజమంటే కుండ బదలు కొట్టినట్టు మాట్లాడుతుంది. కాబట్టి ఈ ఎమర్జెన్సీ అనే సినిమా ఇందిరాగాంధీ ఆటోబయోగ్రఫీ కావచ్చు. కాబట్టి మన సంజయ్ గుప్తా ఒకవేళ వేరే పార్టీ, ఇద్దరు ఈమె ఒక పార్టీ ఆయన ఒక పార్టీ కావడం చేత కూడా ఇలాంటి విమర్శలు వస్తుంటాయి అన్నమాట.